మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మీ భాగస్వామితో సరిగ్గా సెక్స్ చేయలేకపోతున్నారా? అయితే ఈ పనులు వెంటనే ఆపేయండి. శృంగార కోరికలు తగ్గుతున్నాయా? అయితే ఇలా చేయండి. శృంగారం ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరూ పెళ్ళయ్యాక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కానీ లేదా మీ పార్ట్నర్తో కానీ శృంగారంలో పాల్గొనే ఉంటారు. ఇక కొత్తగా వివాహం జరిగిన వారి శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కొత్తగా పెళ్ళయి తొలిసారిగా స్త్రీతో శారీరకంగా కలుస్తారు. పెళ్ళైన తర్వాత 1-2 సార్లు తర్వాత శారీరక మానసిక కారణాల వల్ల ఈ సెక్స్ కోరికల్లో హెచ్చు తగ్గులు వస్తుంటాయి. మరికొన్నిసార్లు అసలు శృంగారం చేయాలన్న కోరికలే ఉండవు. నిరంతరం శృంగారం పట్ల నిరాసక్తితో ఉంటే అది పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు. మీకు రతి క్రీడాలో పాల్గొనాలి అన్నా మీ హార్మోన్స్ పని చేయకపోవడానికి ఇతర కారణాలు ఉండవచ్చు. మరి ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మందుల దుష్ప్రభావాలు, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ హైపర్టెన్సివ్స్, హార్మోన్లు, గర్భనిరోధకాలు వంటి మందులు హార్మోన్ స్థాయిలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది శృంగార కోరికలు తగ్గడానికి ముఖ్య కారణం కావచ్చంటున్నారు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఒకటి. మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక నొప్పులు, నిద్ర లేకపోవటం వంటి అనారోగ్య పరిస్థితులు లైంగిక కోరికలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య రుగ్మతులు తగ్గిస్తాయంటున్నారు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిప్రెషన్, ఒత్తిడి వంటి పరిస్థితులు రతి కోరికలను చంపిస్తాయి. ఇక ఇదే కాకుండా శృంగారం చేసుకునే కపుల్స్ రతి క్రీడా సమయంలో లైట్లు బంద్ చేస్తారు. ఇది కూడా ఒక కారణమని చెప్తున్నారు. లైట్లు బంద్ చేసి శృంగారం చేయడం వల్ల మీ భాగస్వామితో రతి క్రీడలో మీతో సంతృప్తి చెందదట. శృంగారం అనేది శరీరాలతో కాదు, ఇద్దరి కళ్ళలో కూడా కనిపించాలి. అలా అయితే మీ భాగస్వామి మీతో పూర్తిగా సంతృప్తి చెందుతుందట. ఇక మరో విషయం ఏమిటంటే, కొత్తగా పెళ్లైన దంపతులు వారానికి 4 సార్లు అయినా శృంగారంలో పాల్గొనాలి అంట. అలా పాల్గొనడమే కాదు, తరచూ శృంగార భంగిమలను కూడా మార్చాలని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు. తరచూ శృంగార భంగిమలను మార్చడం ద్వారా భాగస్వాములు కొత్త అనుభూతులు కలుగుతాయని, ఇలా ఎప్పటికప్పుడు నూతన అనుభూతులను ఆస్వాదించడం ద్వారా శృంగారంపై కోరికలు పెరుగుతాయని సెక్సాలజిస్టులు చెప్పారు. అయితే వాళ్ళ బంధం జీవితాంతం గట్టిగా ధర్మబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టిన దంపతులు జీవితాంతం ఆనందంగా గడపాలి అంటే శృంగారంలో వారి మధ్య బంధం గట్టిగా ఉండాలి. లేదంటే ఇద్దరు జీవితాంతం కలిసి ఉండడం ప్రశ్నార్థకమే.